తూర్పువాసం లెక్కదాట్ల 30 నంబర్ 38 గల భూమిని రాజధానికి నివాసం ఉంటున్న దళిత కూలి కుటుంబాలు దాదాపు 500 మంది 2 నంబర్ 30 మంది ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకొరకు తమరు పంచాయతీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపగలరని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏనడలా ఈ స్థలాన్ని కొందరు స్వార్థపరులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కావున తమరు మా యందు దయ ఉంచి స్థానిక ప్రజలకే ఇంటి స్థలాలు మంజూరు కొరకు తీర్మానం చేయగలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానికంగా ధ్యానముంట పంచాయతీ నుంచి కొందరికి అప్రయోజనాల కోసం కేటాయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కావున సర్వే నంబర్ 30లోని యావత్ స్థలాన్ని స్థానికులుగా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చివరికి ఒక మాట ఏంటంటే ఆయన ఒక ముస్లిం ఆయన మాది స్థలము మాకు పట్టాలని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముస్లిం ప్రతి మేము తెలియజేసేదంటే నిజంగా ఈ స్థలం ఉంటే అది పేదలకు ఇవ్వండి. నిజంగా ఆ స్థలమే మీ దగ్గర ఉంటే ప్రభుత్వాన్ని తెలియజేయండి. ఆ విధంగా పేదలకు ఇస్తే మీరు పేరు చెప్పుకుంటారు. అంత్యాంతరం అవుతా ఉంటే మీకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటే మీకు లేకుండా మాకు లేకుండా పోతుంది. కాబట్టి మీకు ఏదైనా చట్ట ప్రకారం మీకు అవకాశం ఉంటే ప్రభుత్వం తీసుకురండి. మీకు నష్టపరిహారంగా వేరే స్థలం కావాలంటే ఇస్తారు. అంతేగాని మా కడుపు కొట్టద్దని చెప్పి ఆ ముస్లిం సోదరులకు కూడా మేము తెలియజేస్తున్నాము. మీ అందరి తరఫున ఈ అర్జీని మా సర్పంచ్ గారికి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. సుమారైతే మార్నింగ్ చెప్పారు 10 గంటలు పట్టుకున్నారు. మళ్ళీ అయితే నాకు సమాచారం లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్తే నేనే వస్తానని చెప్పిన వీళ్ళు మీకు చెప్పకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినారు. అందరికీ క్షమించండి. నేనే వస్తుంది ఆడికి ఇంతకుముందు అడిగినప్పుడు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మీరు ఎంతో ఆశలతో వస్తుంటారు. పేదోళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఏదో చెప్పేసినట్టు బోకన్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గుంటలు వాగులు వంకలు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఎందుకు ఆయన వరదలు వచ్చినప్పుడల్లా ఆ వరదలు మునిగిపోయినప్పుడు వచ్చి ఒక టమాటా 1 కిలో 2 కిలో 1 వారం బియ్యం ఇచ్చేసి